అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల తీరుని మొత్తం ఒక కేసు ముప్పు తిప్పలు పెడుతోంది. ఒక కేసులో లాజికల్ ఎవిడెన్స్లు దొరుకుతున్నాయి, కానీ లీగల్ ఎవిడెన్స్లు దొరకట్లా. లాజికల్ ప్రూఫ్స్ లీగల్గా ప్రూవ్ చేయలేరు. లీగల్ ప్రూఫ్స్ అయితేనే న్యాయస్థానాలు నమ్ముతాయి, న్యాయస్థానం ముందు చెల్లుతాయి, చట్టం ముందు చెల్లుతాయి. కానీ ఆ లీగల్ ప్రూఫ్స్ దొరక్క పోలీసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇంతకీ ఆ కేసు ఏంటంటే మీ అందరికీ హెడ్డింగ్లో చూశారు కదా. రఘురామకృష్ణరాజు గారిని 2021 మే నెలలో అప్పటి సిఐడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఆ రోజు రాత్రి కస్టోడియల్ టార్చర్ చేశారు, చిత్రహింసలకు గురి చేశారు. సో కొట్టిన వాళ్ళకి తెలుసు, సిఐడి పోలీసులు కొందరు ప్లస్ బయట నుంచి వచ్చిన ఒక 4 వ్యక్తులు ముసుగేసుకొని వచ్చారు. ప్లస్ కొట్టించిన వాళ్ళకి తెలుసు, అప్పటి ఉన్న సిఐడి ఉన్నతాధికారులు ప్లస్ ప్రభుత్వ పెద్దలు. అప్పటి బాధితుడు అప్పుడు దెబ్బలు తిని చిత్రహింసలు అనుభవించిన రఘురామకృష్ణరాజు గారికి తెలుసు తను ఎంత బాధపడ్డాడు అనేది. ఆ రోజు రాత్రి తన కాలరాత్రి, తన జీవితంలో మర్చిపోలేని రాత్రి. సో ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఆయన అధికారంలో ఉంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మినిస్టర్ హోదాలో ఉంటూ ఆయన తన కేసు విషయంలో నిజానిజాలను రాబెట్టలేకపోతున్నారు పోలీసులు అంటే ఖచ్చితంగా విస్మయానికి గురి చేసే అంశమే. అంటే తప్పు చేసిన వాళ్ళు కళ్ళెదురుగా ఉన్నారు. ఆయనకు తెలుసు ఎవరు కొట్టారు, ఎవరు కొట్టించారు, ముసుగేసుకొచ్చిన ఆ 4 ఎవరు అనేది ఆయనకు తెలుసు. అలాగే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయపాల్ గారికి తెలుసు. కానీ విజయపాల్ గారు సమాధానం చెప్తేనే, ఆయన నోటి నుంచి ఆయన చెప్తేనే, రిటర్న్గా లీగల్గా స్టేట్మెంట్ ఇస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్ళగలరు. మీరు అబ్జర్వ్ చేశారా? దాదాపుగా 3 నెలల నుంచి విజయపాల్నే పదే అరెస్ట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకుంటున్నారు, పదే ఒంగోలు తీసుకెళ్తున్నారు, కస్టడీలోకి తీసుకెళ్తున్నారు, ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. దాదాపుగా ఒక 120 రకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కానీ ఆయన దేనికి కూడా లీగల్గా చెల్లుబాటు అయ్యే సమాధానాలు చెప్పడం లేదు. అది ఈ కేసుని చిక్కుముడులు విప్పడం లేదనమాట. అసలు చిక్కుముడులు విప్పట్లే ఈ కేసులో. ఎవరు వచ్చారనేది తెలుసు. ఇప్పుడు ఆ 4 వ్యక్తులు ఎవరు, రఘురామకృష్ణరాజు గారు చెప్పేస్తున్నారు ఇదిగో పలానా వ్యక్తి అని. కానీ దానికి ఎవిడెన్స్ ఏంటి? అతను ఇప్పుడు ఈ విజయపాల్ ఎవరైతే ఉన్నారో సిఐడి అదనపు ఎస్పీ, మాజీ విశ్రాంత అదనపు ఎస్పీ, ఆయన అప్పుడు ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నాడు. ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసు దర్యాప్తు అధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కాబట్టి ఈయన అన్నీ ఉంటాయి. ఈయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా బలంగా పనిచేస్తుంది. సో అందుకు ఈయనేమో స్టేట్మెంట్ చెప్పట్లా. దీని మీద కొన్ని లాబియింగ్లు కూడా నడుస్తున్నాయి. విజయపాల్కు మద్దతుగా, విజయపాల్కి ఇబ్బంది లేకుండా ఆయన తరపున కొంతమంది పెద్దలు లాబియింగ్ కూడా చేస్తున్నారు. ఆ లాబియింగ్లకి తలొగ్గట్ల. పోనీ కేసుని ఇంకా టైట్ చేస్తున్నారా అంటే టైట్ చేయట్లా. ఎందుకంటే ఇతను మాకేమి చెప్పట్లేదు అంటున్నారు. ఇతను చెప్తున్నవి లాజికల్గా చెల్లుబాటు అవుతున్నాయి కానీ లీగల్గా చెల్లుబాటు అవ్వడం లేదు అంటున్నారు. అందుకని రఘురామకృష్ణరాజు గారి కేసులో ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ముందుకెళ్తే నెక్స్ట్ ఇమీడియట్ వికెట్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఇమీడియట్గా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. కానీ ఇతని నోటి నుంచి, విజయపాల్ నోటి నుంచి ఆ మాట రావాలి, అది రావట్లా. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రశ్నించే అవకాశం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విచారణకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అందరికీ కూడా, అందరూ ఈ కేసులో భాగస్వాములే. సో వాళ్ళు చెప్తేనే వీళ్ళు కొట్టారు. మరి అది రావాలన్నమాట. దాని గురించి పాపం ఈ కేసు ఇంకా ఎన్ని నెలలు సాగుతుంది? దాదాపుగా 5 నెలలు అయింది విచారణ చేపట్టి. ఈ విజయపాల్ని 3 నెలల నుంచి కూడా పిలుస్తూనే ఉన్నారు విచారణకు. అతనికి సుప్రీంకోర్టు వరకు అతను బెయిల్ పిటిషన్ వేశాడు, కానీ బెయిల్ పిటిషన్ కోర్టులు తిరస్కరించాయి. అతను రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. కానీ పోలీస్ కస్టడీలోకి వెళ్తున్నా, పదే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా, పదే ప్రశ్నిస్తున్నా, క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నా, నిజాలు చెప్పట్లా. చెప్తున్నవి కొన్ని చెప్తున్నాడు ఆయన సూచాయిగా, అవును కాదు అని కొన్ని చెప్తున్నాడు. కానీ అవి లీగల్గా చెల్లుబాటు అవ్వట్లా. అందుకని ముందడుగు పడట్లేదు అనమాట. సో ఈ కేసు అయితే మాత్రం అత్యంత ప్రెస్టీజియస్గా ఉంది. రఘురామకృష్ణరాజు గారినే కొంతమంది అతనితోనే మాట్లాడుతున్నారు, ఈ కేసును వదిలేయండి, విజయపాల్ మాకు కావాల్సినోడు అని. అతను వదలట్లా. దెబ్బలు కాసింది నేను, మీకేం తెలుసు, ఆ రోజు ఏం జరిగిందో నేను అనుభవించాను, నాకు తెలుసు ఆ పెయిన్, మీకేం సంబంధం అని రఘురామకృష్ణరాజు గారు చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకే ప్రభుత్వ పెద్దల దగ్గరికి కొంతమంది వెళ్తున్నా రఘురామకృష్ణరాజు గారు కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట.
సో అందుకే బహుశా ఒత్తిళ్ళు ఏమైనా పనిచేస్తున్నాయేమో, అందుకే కేసును ముందుకు తీసుకువెళ్ళట్లేదేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. థ్యాంక్ యూ.